కొరకు, వారి బాగోగుల కొరకు ఆహారనిశాల తపన పడిపోతారు అందరూను. వారి కోసం, వారి భవిష్యత్తు కొరకు ఎల్లవేళలా కృషి చేస్తాం. అందులో కొంత స్వార్థం కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు వారి నుండి మనం పొందే తృప్తితో పాటు చివరి దశలో ఆసరాగా ఉంటారని ఆశించాలి కూడాను. కానీ వారి జీవితం స్టార్ట్ అయిన తర్వాత వారు కూడా అదే స్థాయిలో లీనమైపోతారు వారి వారి ఫ్యామిలీస్తో. అన్ని రకాలుగా తోడుండగలరు. అయితే ఫైనాన్షియల్ సపోర్ట్ పూర్తిగా జీవితాంతం ఇవ్వాలన్నా ఇవ్వలేని పరిస్థితి. అక్కడే రిలేషన్షిప్ దెబ్బతింటాయి. ఫైనాన్షియల్గా మనం ఇండిపెండెంట్ అయితే ఇలాంటి ఒడిదుడుకులు చూడవలసిన పరిస్థితి రాదు. అందుకే మీ కొరకు మీరు థర్డ్ బేబీ కొరకు ఏ విధంగా వసతులు కల్పిస్తారో అదేలాగా మరో బేబీ కొరకు వెచ్చించే మనీ మిమ్మల్ని ఎలా ఆసరా అవ్వబోతుందో తెలిపే ప్రయత్నమే ఈ వీడియో.